జీవవాక్యాన్ని బాగా తింటున్నాం. ఎలా తింటున్నాం మనం? ఎందుకు? ఆ టాపిక్, ఈ టాపిక్, ఈ ప్రశ్న అన్ని నాలెడ్జ్ ఎంత సంపాదించుకున్నావా అంటే ఎంత ఉంది నాలెడ్జ్, కానీ ఫలించట్లా. ఆ తిన్నది అరగట్లా. తిన్నది అరగాలి కదా, అరిగి ఒంటికి పట్టాలంటే ఏం పని చేయాలి కదా. ఏం పని చేయాలి? ఏదో ఒక పని చేయాలి. ఫిజికల్ గా తిన్న ఆహారానికి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్, స్పిరిచువల్ గా తిన్న ఈ ఆహారానికి స్పిరిచువల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్. అందులో వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఏంటి? ఎందుకంటే వాక్యాన్ని జనాలకి చెప్పి, అనగా ఆయన గొర్రెలకు చెప్పి, ఆ గొర్రెలకు మేపి ఆ గొర్రెలను కాయాలి. అపవాదిని వీళ్ళు ప్రేమించకుండా కాయాలి, అపవాది వీళ్ళని ప్రేమించకుండా కాయాలి. అది ఎలాగో ఆపలేం. అపవాది వీళ్ళని ప్రేమించకుండా ఎలాగో ఆపలేం. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రేమకు లొంగిపోకుండా ఆపాలి. అనగా ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, లోక మర్యాదలు, మానవులు కల్పించిన కల్పనా కథలు, తర్వాత ఇవన్నిటికి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా దేవుని వాక్యాన్ని మరలా చక్కగా మేపుతూ వాళ్ళని ఏం చేయాలి? ఎంతకనగానే దేవునిలో బలపరుస్తూ ఆ ఆత్మను నువ్వు కాయాలి. ఆ బాధ్యత నీకుంది ఒకవేళ నువ్వు దేవుని ప్రేమిస్తే.